నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. శ్రీ సరస్వతీ దేవియే నమః. శ్రీ సరస్వతి ద్వాదశ నామ సూత్రం గురించి చెప్పుకుందాం. ఆ సూత్రం ఏమిటో ఇప్పుడు ఒకసారి విందాం, చదువుదాం. సరస్వతీం త్వియం దృష్టా వీణా పుస్తకధారిణీ హంసవాహన సమాయుక్త విద్యాదానాకరీ మమ. ప్రథమం భారతీ నామ, ద్వితీయం చ సరస్వతీ, తృతీయం శారదా దేవి, చతుర్థం హంసవాహన, పంచమం జగతిం ఖ్యాతం, షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ, సప్తమం ప్రోక్తా, అష్టమం బ్రహ్మచారిణీ, నవమం బుద్ధిదాత్రీ చ, దశమం వరదాయిని, ఏకదశం క్షుద్రఘంటా, ద్వాదశం భువనేశ్వరీ. బ్రహ్మి ద్వాదశ నామాని త్రిషందః పఠేన్నరః, సర్వసిద్ధికరీం తస్య ప్రసన్న పరమేశ్వరీ. సామే వచతు జిక్ష్టాగ్నే బ్రహ్మరూపా సరస్వతి. ఈ నామాలు చదవడం వలన అమ్మ జ్ఞానాన్ని ఇస్తుంది, చదువునిస్తుంది, బుద్ధినిస్తుంది, సంస్కారం నేర్పుతుంది. అన్నీ కలగలిపి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది. పిల్లల చేత ఖచ్చితంగా ఈ నామాలను చదివించండి. ఆ తల్లి అందరికీ చదువునిస్తుంది. పెద్దలైనా చిన్నవాళ్ళైనా అందరూ కూడా ఈ ద్వాదశ నామాలు చదవవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వే జన సుఖినో భవంతు.